వాళ్ళు చంద్రబాబు గారి కోర్టులో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. సో వీఆర్ రెడీ టు సర్వ్. అందరికి ఏమాత్రం మెయిల్ చేయాలని చంద్రబాబు గారు కోరుకున్నా మాతో కలిసి. ఆఖరిగా రఫీ గారు, ఏదైతే ఆంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఉందో దాన్ని మేము చెయ్యమని చెప్పి బీజేపీ తెగేసి చెప్పింది. మీరు కూడా అంతకుముందు సరెండర్ గా తప్పని పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ స్పష్టంగా దాన్ని చెప్తూనే ఉన్నారు 10 ఏళ్ల నుంచి వాళ్ళు. ఇప్పుడు మళ్ళా ఆంధ్రాకి ప్రత్యేక హోదా మేము ప్రకటన చేస్తాము అని చెప్పి చెప్తున్న పరిస్థితి. చంద్రబాబు గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటారా అన్నది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ గా ఉన్నది. బాల్ చంద్రబాబు గారి కోర్టులో ఉందంటున్నారు. ఏం చెప్తారు రఫీ గారు? అంటే ఇప్పుడు ఇండియా కూటమికి మోడీ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండటం అనేది వాళ్ళ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పిఎం కావాలని చెప్పి వాళ్ళు పట్టుకోరు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ చూసుకుంటాడు. ముందు బీజేపీని పక్కన రైట్. ఇప్పుడే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు 69,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో వంగా గీత గారి మీద గెలిచినటువంటి పరిస్థితి. అక్కడ విజయం డిక్లరేషన్ అయిపోయింది. మొట్టమొదటిసారిగా జనసేనాని అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు. పిఠాపురంలో 69,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో 69,102 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. ఎస్, జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు.